నెక్స్ట్ జనరేషన్ పై ఫోకస్ పెట్టాయి తెలుగు రాష్ట్రాలు. ఫ్యూచర్ ని ఆలోచిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. దావోస్ పర్యటనలో ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ఇంతకీ ఏఐ హవా ఎలా ఉండబోతోంది? మున్ముందు ఎలాంటి మార్పుల్ని తీసుకురాబోతోంది? ఒకప్పుడు మనిషి మనిషితో పోటీ పడేవాడు. ఇప్పుడు అదే మనిషి మెషిన్లతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తోంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నుల్ని ఏఐ పూర్తిగా మార్చేస్తోంది. నిన్న మొన్నటి వరకు కొనసాగిన టెకీల హవాను ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయనుంది. అందుకే ప్రభుత్వాలు ఏఐ టెక్నాలజీపై పెట్టుబడుల్ని తీసుకొచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఇప్పుడు దావోస్ వేదిక పైన ఏఐ టెక్నాలజీదే హవా కనిపిస్తోంది. దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దావోస్ లో పర్యటిస్తున్న మంత్రులు, అధికారుల బృందాలు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పోటీపడి మరీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయి. మోడ్రన్ టెక్నాలజీ యుగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రెండు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. అందులో భాగంగానే దావోస్ టూర్ లో ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంట్రోల్ ఎస్ సంస్థ ముందుకొచ్చింది. 10,000 కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ సమక్షంలో ఈ డీల్ జరిగింది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుండగా 3,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇదిలా ఉంటే టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించే సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏపీలో ఏఐ సేవల వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ లో మంత్రి నారా లోకేష్ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. దావోస్ లో కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన స్థిరమైన భవిష్యత్ నిర్మాణం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. రిమోట్ సెన్సింగ్, ఏఐ సాంకేతికతల్ని ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకత కోసం కృషి చేస్తున్నామని, పబ్లిక్ హెల్త్ విభాగంలో కూడా ఏఐ వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ, సర్వీస్ డెలివరీ మెరుగుదలకు చర్యలు చేపడుతున్నట్టుగా వెల్లడించారు. వివిధ రకాల సవాళ్ల పరిష్కారంలో ఏఐ వినియోగం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు మంత్రి నారా లోకేష్. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. 2030 కల్లా టోటల్ గ్లోబల్ మార్కెట్ నే మార్చివేయబోతోంది ఈ ఏఐ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెక్కల ప్రకారం ఏఐ గ్లోబల్ వైజ్ గా 170 మిలియన్ ఉద్యోగాల్ని సృష్టించబోతోంది. దీంతో ఫ్యూచర్ పై ఫోకస్ పెట్టిన తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల్ని పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి.